Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. To my channel. ఈ రోజు అయితే నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. మా ఛానల్స్ లో చాలా సార్లు 2-3 సార్లు జున్ను పెట్టాను కానీ ఒకటి సాంగ్స్ ద్వారా పెట్టేశాను. ఇప్పుడైతే ఫుల్ వీడియో తీస్తున్నాను అన్నమాట. జున్ను పాలు మా అమ్మాయి జాబ్ చేస్తుంది అన్నాం కదా విలేజ్ లోను, అక్కడ పంపించారు. మా చిన్న అమ్మాయి వచ్చింది, తను వచ్చినప్పుడు అయితేనే జున్ను అంటే ఇష్టం, అందుకని జున్ను పాలు పంపించారనమాట. ఇవి ఆవు పాలు అనమాట. ఇప్పుడు ఇవి ఎలాగేసుకోవాలో మీకు మొత్తం కూడా కొలతలు చూపిస్తాను. ఎక్కడో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేస్తానో, సరేనా? ఎల్లో కలర్ లా ఉన్నాయి, నాకు తెలిసి ఫస్ట్ పాలు ఏమో అనుకుంటున్నాను. విజయనగరం నుంచి తీసుకొచ్చింది మా పాప, పెద్ద అమ్మాయి. మా చిన్న అమ్మాయికి ఇష్టం అనేసి జున్ను అంటే తీసుకొచ్చింది అన్నమాట. ఇది 2 గ్లాసులు. మూడు నాలుగు గ్లాసులు. ఇవి 4 గ్లాసులు వచ్చినాయండి ఈ గ్లాస్ తోని. ఇప్పుడైతే 4 గ్లాసులు ఎక్కువైపోతుంది కదా మాకైతే. అంటే ఇప్పుడు ఇవి ఈ గ్లాస్ తో జున్ను పాలు 4 గ్లాసులు వచ్చాయనుకోండి, మామూలు పాలు కూడా 4 గ్లాసులు వేయాలన్నమాట. అంతా ఒకసారి ఎందుకు చేసుకోవడం అని నేనైతే 2 గ్లాసులు తీసేస్తున్నాను, 2 గ్లాసులు చేస్తాను అనమాట. చూసారు కదా, 2 గ్లాసులు తీసాను. ఇప్పుడైతే పాల ప్యాకెట్ వేసుకుంటున్నాను నేను. ఏ పాల ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు, రెడ్ ప్యాకెట్ వేస్తున్నాను. ఒకసారి అప్పుడు చూసారు కదా, మనం ప్యాకెట్ పాలు కూడా వేసుకుంటున్నాము. ప్యాకెట్ పాలు 1 గ్లాస్ వేసేసాను కదండి, ఇది 2వ గ్లాస్ అనమాట. ఇప్పుడు జున్ను పాలు 2 గ్లాసులు, ప్యాకెట్ పాలు 2 గ్లాసులు ఈ గ్లాస్ తో తీసుకుని నేను వేసుకున్నాను. ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి మీరు. బెల్లం అనమాట, ఇది బెల్లం వేసుకుంటున్నాను. వేసుకొని కరిగించిన తర్వాత స్వీట్ సరిపోతే మళ్ళీ మనం టేస్ట్ చూసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే బెల్లం అంతా కరిగిన దాకా మనం ఇలా చేసుకోవాలన్నమాట. బెల్లం కరిగించుకోవాలి. కరిగించిన తర్వాత టేస్ట్ చూసుకుంటాను. చూడండి, బెల్లం అయితే కరిగించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వడపోసుకుంటున్నాము. ఎందుకంటే పాలల్లోనూ బెల్లంలోనూ చెత్త ఉంటుంది, అది లేకుండా శుభ్రంగా మనం వడపోసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది మిరియాలండి, మిరియాలు అయితే దంచుకున్నాను నేను, మిరియాలు వేసుకుంటున్నాను. అలాగే యాలకులు కూడా వేసుకుంటున్నాను, యాలకులు కూడా దంచుకున్నాను. మా చిన్న అమ్మాయి అయితే తొక్కతో వేయొద్దు అని చెప్తుంది, కానీ తొక్కతో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి యాలకులు ఎప్పుడు కూడా. జున్నుకి తొక్కతోనే వేసుకోవాలి, మిగతా స్వీట్ల కంటే అలాగా మనం వేసుకోలేము అనుకోండి. చూసారు కదా, యాలకుల పొడి వేసుకున్నాం. ఇప్పుడైతే మిరియాలు వేసుకుంటున్నాము. అలాగే మీ దగ్గర సొంటు ఉంటే సొంటు కూడా వేసుకోండి. వీళ్ళు సొంటు తినరని నేను వేయట్లేదు. స్పూన్ తీసుకురామ్మా. అన్ని వేసుకున్నాం కదా, మనం ఇలా కలుపుకుందాము. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద, వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయింది, బాయిల్ అయింది అనమాట వాటర్. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాము. చూసారు కదా, యాలకుల పొడి 2 దంచుకొని వేసుకున్నాను. అదే సొంటి ఉంటే మీ దగ్గర సొంటి కూడా వేసుకోండి. సొంటి సెంటు కాదండి, సొంటి ఉంటే వేసుకోండి.
చూసారు కదా, ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకుందాము. నేనైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్నాను వాటర్. ఇప్పుడైతే ఇది కుక్కర్లో పెడతాను. చూడండి ప్రాసెస్. చూసారు కదా, దగ్గర వాటర్ అయితే ఎలా బాయిల్ అయినాయో ఇప్పుడైతే మనం ఈ జున్ను తయారు చేసుకుని ప్రిపేర్ చేసుకుని గిన్నె అయితే దింపేసుకుందామండి. దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను నేను. ఇదైతే ఒక 30 minutes దాకా నేనైతే ఉంచుకుంటాను. కుక్కర్కి గ్యాస్ కట్ తీసేసానండి. నేను గ్యాస్ కట్ అయితే పెట్టట్లేదు. గ్యాస్ కట్ విజిల్ 2 పెట్టట్లేదు అనమాట. గ్యాస్ కట్ పెట్టకూడదు, విజిల్ పెట్టకూడదు. పెట్టకంటేనే మనం సిమ్ లోనే చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మొత్తం చిదిరిపోద్ది అనమాట. హైలో ఎప్పుడు పెట్టకూడదు, సిమ్ లో పెట్టుకొని. చూసారు కదా ఫ్లేమ్ ఎలా పెట్టుకున్నాను నేను, సిమ్ లో పెట్టుకున్నాను. ఇలాగే మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 30 minutes పడుతుంది అనమాట. గ్యాస్ కట్ పెట్టకండి, విజిల్ పెట్టకండి, సరేనా? ఒక 20 minutes తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, జున్ను ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం. ఈ విధంగా అయితే వచ్చిందండి జున్ను అయితే. చూసారా అసలు ముక్కలాగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో కదా. అంటే పాలు అస్సలు వాటర్ పోయలేదు, అందుకే మీకు ఇంత గట్టిగా వచ్చింది అనమాట. చూడండి, ఇలా మనం చాక్ పెట్టుకున్నప్పుడు అంటుకోలేదంటే మనకి పర్ఫెక్ట్గా జున్ను అయితే అయిపోయింది. ఈ సైడ్లు కూడా చాలా గట్టిగా వచ్చిందండి, చాలా బాగుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. అసలు ఎక్కడా కూడా వాటర్ అయితే లేదు, చక్కగా వచ్చింది, ముక్కలాగా వచ్చింది. నేనైతే 30 minutes అని చెప్పాను కదా, ఇంకో 5 minutes కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను, కొంచెం గట్టిగా కావాలనేసి. ఈ విధంగా అయితే మనం జున్ను అయితే తయారు చేసుకున్నాము. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే కొలతల్లో మీరు జున్ను అయితే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా ఎక్కడ కూడా వాటర్ అయితే లేదు, చాలా బాగా వచ్చింది. మా వీడియోని లాస్ట్ వరకు మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. మా ఛానల్స్ లో చాలా సార్లు 2-3 సార్లు జున్ను పెట్టాను, కానీ ఒకటి సాంగ్స్ ద్వారా పెట్టేశాను. ఇప్పుడైతే ఫుల్ వీడియో తీస్తున్నాను అనమాట. జున్ను పాలు మా అమ్మాయి జాబ్ చేస్తుంది అన్నాను కదా విలేజ్లోను, అక్కడ పంపించారు. మా చిన్న అమ్మాయి వచ్చింది, తను వచ్చినప్పుడు అయితేనే జున్ను అంటే ఇష్టం, అందుకని జున్ను పాలు పంపించారనమాట. ఇవి ఆవు పాలు అనమాట. ఇప్పుడు ఇవి ఎలాగేసుకోవాలో మీకు మొత్తం కూడా కొలతలు చూపిస్తాను. ఎక్కడో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేస్తానో, సరేనా? ఎల్లో కలర్ లా ఉన్నాయి, నాకు తెలిసి ఫస్ట్ పాలు ఏమో అనుకుంటున్నాను. విజయనగరం నుంచి తీసుకొచ్చింది మా పాప, పెద్ద అమ్మాయి. మా చిన్న అమ్మాయికి ఇష్టం అనేసి జున్ను అంటే తీసుకొచ్చింది అన్నమాట. ఇది 2 గ్లాసులు. మూడు నాలుగు గ్లాసులు. ఇవి 4 గ్లాసులు వచ్చినాయండి ఈ గ్లాస్ తోని. ఇప్పుడైతే 4 గ్లాసులు ఎక్కువైపోతుంది కదా మాకైతే. అంటే ఇప్పుడు ఇవి ఈ గ్లాస్ తో జున్ను పాలు 4 గ్లాసులు వచ్చాయనుకోండి, మామూలు పాలు కూడా 4 గ్లాసులు వేయాలన్నమాట. అంతా ఒకసారి ఎందుకు చేసుకోవడం అని నేనైతే 2 గ్లాసులు తీసేస్తున్నాను, 2 గ్లాసులు చేస్తాను అనమాట. చూసారు కదా 2 గ్లాసులు తీసాను. ఇప్పుడైతే పాల ప్యాకెట్ వేసుకుంటున్నాను నేను. ఏ పాల ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు, రెడ్ ప్యాకెట్ వేస్తున్నాను. ఒకసారి అప్పుడు చూసారు కదా మనం ప్యాకెట్ పాలు కూడా వేసుకుంటున్నాము.
ప్యాకెట్ పాలు ఒక గ్లాస్ వేసేసాను కదండి, ఇది రెండో గ్లాస్ అనమాట. ఇప్పుడు జున్ను పాలు 2 గ్లాసులు, ప్యాకెట్ పాలు 2 గ్లాసులు ఈ గ్లాస్తో తీసుకొని నేను వేసుకున్నాను. ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి మీరు. బెల్లం అనమాట, ఇది బెల్లం వేసుకుంటున్నాను. వేసుకొని కరిగించిన తర్వాత స్వీట్ సరిపోతే మళ్ళీ మనం టేస్ట్ చూసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే బెల్లం అంతా కరిగిన దాకా మనం ఇలా చేసుకోవాలన్నమాట. బెల్లం కరిగించుకోవాలి. కరిగించిన తర్వాత టేస్ట్ చూసుకుంటాను. చూడండి, బెల్లం అయితే కరిగించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వడపోసుకుంటున్నాము. ఎందుకంటే పాలల్లోనూ బెల్లంలోనూ చెత్త ఉంటుంది, అది లేకుండా శుభ్రంగా మనం వడపోసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది మిరియాలండి. మిరియాలు అయితే దంచుకున్నాను నేను, మిరియాలు వేసుకుంటున్నాను. అలాగే యాలకులు కూడా వేసుకున్నాను, యాలకులు కూడా దంచుకున్నాను. మా చిన్నమ్మాయి అయితే తొక్కతో వేయొద్దు అని చెప్తుంది, కానీ తొక్కతో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి యాలకులు ఎప్పుడు కూడా. జున్నుకి తొక్కతోనే వేసుకోవాలి, మిగతా స్వీట్ల కంటే అలాగే మనం వేసుకోలేము అనుకోండి. చూసారు కదా, యాలకుల పొడి వేసుకున్నాం. ఇప్పుడైతే మిరియాలు వేసుకుంటున్నాము. అలాగే మీ దగ్గర సొంటు ఉంటే సొంటు కూడా వేసుకోండి. వీళ్ళు సొంటు తినరని నేను వేయట్లేదు. స్పూన్ తీసుకురామ్మా. అన్నీ వేసుకున్నాం కదా, మనం ఇలా కలుపుకుందాము. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయింది, బాయిల్ అయింది అనమాట వాటర్. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాము. చూసారు కదా, యాలకుల పొడి 2 దంచుకొని వేసుకున్నాను. అదే సొంటు ఉంటే మీ దగ్గర సొంటు కూడా వేసుకోండి. సొంటి సెంటు కాదండి, సొంటు ఉంటే వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకుందాము. నేనైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్నాను వాటర్. ఇప్పుడైతే ఇది కుక్కర్లో పెడతాను. చూడండి ప్రాసెస్. చూసారు కదా, దగ్గర వాటర్ అయితే ఎలా బాయిల్ అయినాయో. ఇప్పుడైతే మనం ఈ జున్ను తయారు చేసుకుని ప్రిపేర్ చేసుకుని గిన్నె అయితే దింపేసుకుందామండి. దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను నేను. ఇదైతే ఒక 30 మినిట్స్ దాకా నేనైతే ఉంచుకుంటాను. కుక్కర్కి గ్యాస్ కట్ తీసేసానండి నేను. గ్యాస్ కట్ అయితే పెట్టట్లేదు. గ్యాస్ కట్ విజిల్ 2 పెట్టట్లేదు అనమాట. గ్యాస్ కట్ పెట్టకూడదు, విజిల్ పెట్టకూడదు. పెట్టకంటేనే మనం సిమ్ లోనే చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మొత్తం చిదిరిపోద్ది అనమాట. హైలో ఎప్పుడు పెట్టకూడదు, సిమ్ లో పెట్టుకొని. చూసారు కదా, ఫ్లేమ్ ఎలా పెట్టుకున్నాను నేను, సిమ్ లో పెట్టుకున్నాను. ఇలాగే మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ పడుతుంది అనమాట. గ్యాస్ కట్ పెట్టకండి, విజిల్ పెట్టకండి, సరేనా? ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట.